హాయ్ అండి అందరికీ. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నేను ప్రతి శనివారం నెయ్యి అయితే కరగబెట్టుకుంటా ఫ్రెండ్స్. ఎందుకో మన శనివారం అస్సలు గుర్తులేదు. ఎప్పుడు మిగతా రోజుల్లో అయితే చూడండి నెయ్యి అయితే చక్కగా అడిగింది. మిగతా రోజుల్లో ఎప్పుడు కాంచను, శనివారమే కాంచుకుంటాను. మొన్న ఎందుకో గుర్తులేదు. మళ్ళీ వారం అయ్యే లోపల ఎక్కువైపోతుందని అన్నం చేసిన ఫ్రెండ్స్. అన్నం కూడా ఇంకా తినలేదు, వాళ్ళకి పెట్టినాను. నెయ్యి కాంచుకుంటే చూడండి, నెయ్యిలో తమలపాకు ఉప్పు వేసేస్తే బాగా కాగిన తర్వాత ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. నెయ్యి అమ్మవారికి కూడా తమలపాకను కల్లుప్పు అంటే ఇష్టం కదా, అందుకే అలా వేసి కాంచిన నెయ్యి అయితే లక్ష్మీదేవి అమ్మవార్లకు ప్రసాదాలకు అయ్యి అంకు చాలా ప్రీతికరం అంట. నెయ్యి అంటే బాగా సువాసన కదా, అమ్మవార్లకంటేనే సువాసన, ప్రసాదాలు అంటేనే ఇష్టం. నేనైతే ఎప్పుడు తమలపాకు ఉప్పుగల్లు వేయింది కాంచిన ఫ్రెండ్స్. నాకు అది ఆ రెసిపీ చెప్పింది ఎవరు అంటే, ఎప్పుడు అమ్మ నెయ్యి కాంచుతుంది. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో ఏనుగులు ఉన్నాయి. అమ్మ నెయ్యి కాంచేటప్పుడు అలాగే కాంచేది. తమలపాకు అయితే ఎత్తేసేది, మాకు ఇచ్చి తినమని. నేను మా చెల్లెలు అయితే మా పాప ఇద్దరం కొట్లాడుకునేది, నాకు కావాలని. ఆ రోజులు అసలు ఇప్పుడు లేవులే ఫ్రెండ్స్. ఇప్పుడు తమలపాకు అందులో వేసినా కూడా అలా తొంగి చూసే పిల్లలు కూడా కాదు ఇప్పుడు. ఆ రోజు తిండే వేరు. చూడండి చక్కగా కాంచేసినాను. ఇప్పుడైతే వడగట్టేస్తాను, ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది కదా. నెయ్యి అయితే ఎప్పుడప్పుడైతే మా ఇంట్లో తినేస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే స్టోరేజ్ చేసి పక్కన దాచిపెట్టుకుంటున్నాను. నాకు శ్రావణ మాసానికి దసరాకు నేను నైవేద్యాలు చేసుకుంటే నాకైతే నెయ్యి బాగా అవసరం అవుతుంది. మన ఇంట్లో మనం శుభ్రంగా చేసుకొని కాంచుకునే నెయ్యి అయితే, మన ఇంట్లో మనం నీట్గా తయారు చేసుకునే నెయ్యి అయితే ఏది ప్రసాదాలకైతే బాగుంటుంది. లేని వాళ్ళు అయితే కొనుక్కొచ్చుకోవాలి, తప్పదు. ఉండాలి కాబట్టి మనం నీట్గా పెట్టుకున్నామని ఈ ఒక్కసారికి తినగాకండి. నాకైతే నైవేద్యాలకై కావాలని చెప్పేసి పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. దండిగా రాదు నాకు, నేను ఎక్కువ పాలు కాంచను కదా, రోజు 1 లీటరు అలా కాంచుతా కాబట్టి ఎక్కువైతే రాదు. వారానికి ఒకసారి ప్రతి శనివారము నెయ్యి అయితే కరగబెట్టుకుంటాను. ఈసారి జస్ట్ మిస్, శనివారం అయితే నెయ్యిలే. ఈరోజు చూస్తే నెయ్యి కరగబెట్టలే, అట్టే నేను చూడండి. మనమైతే ఎర్రగా ఇలా కాంచుకుంటే స్మెల్ అయితే అబ్బా ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది, ఎర్రగా కాగిన నెయ్యి. ఈ నెయ్యి అయితే ఫ్రెండ్స్ కారం పొడిలకు కానీ పచ్చడిలకు కానీ చాలా బాగుంటుంది. చింతాకు పొడి, కరింపాకు పొడి, పప్పుల పొడి. అందుకే మా ఇంట్లో ఆ పొడులు ఉంటే అస్సలు నెయ్యే ఉండిరు. అందుకే పొడులు చేయని నెలంతా నెయ్యి అయిపోతుందని. నాకు నెయ్యి అయితే కావాలి ప్రసాదాలకి, అందుకే నెయ్యి. శ్రావణ మాసం, దసరా, ఇంకా అన్ని పండగలే అవుతాయి, వినాయక చవితి, దేంట్లో అయినా నెయ్యి అయితే వేయాలి కదా ఫ్రెండ్స్. ఏమంటారు మీరు, అవునా కదా? బాయ్. మరి మీరు ఎలా నెయ్యి కాంచుకుంటారు? నేనైతే ఇలా కాంచుకుంటాను. బాయ్. మా నెయ్యి ఎలా ఉంది?